విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో విగ్రహాలకు ముసుగులు వేయాలని, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో వైఎస్ విగ్రహాలకు అధికారులు ముసుగు వేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం వదిలేశారు. కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మాత్రం పట్టించుకోలేదు. నగరం మొత్తం ఎక్కడ చూసినా కూటమి నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. దీంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భరత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓ పక్కేమో ఎన్టీఆర్ యొక్క విగ్రహాలకు మాత్రం ఎలాంటి ముసుగులు వేయలేదు, కానీ వైఎస్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేశారు. ఎలా చూడొచ్చు అంటారు? అధికారుల తీరు ఎందుకు ఇంత పార్షియల్గా ఉంటుంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికారులు పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలోనూ గత నెల 30వ తేదీ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలోని ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు ముసుగులు వేయాలని, అలాగే అన్ని పార్టీలకు సంబంధించి ఏవైనా ఫ్లెక్సీలు ఉన్నా, కటౌట్లు ఉన్నా తొలగించాలనే స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయితే అధికారులు మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రము ఎక్కడా కూడా ముసుగులను మాత్రం వేయకుండా ఎప్పటిలాగే వదిలేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే కూటమికి సంబంధించిన నాయకుల ఫ్లెక్సీలను గానీ లేదంటే కటౌట్లు గానీ ఎక్కడ కూడా తొలగించలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ లేదంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా నాయకుల ఫోటోలన్నీ యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా బహిరంగంగానే అధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగిస్తూ అధికార పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను వదిలిపెట్టడం మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించి ముసుగులు తొలగాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా బీచ్ రోడ్ లో గానీ లేదంటే ఆంధ్ర యూనివర్సిటీలో గానీ ఉన్న వైఎస్ విగ్రహాలకు మాత్రమే ముసుగులు తొడిగి ఎన్టీఆర్ విగ్రహాలను యథాతథంగా అధికారులు వదిలేశారు. అయితే అధికారుల మీద అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడి ఉండడం వల్లే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారు. కేవలం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ముసుగులు తొడిగి ఎన్టీఆర్ విగ్రహాలను వదిలేయడమే కాకుండా యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు కనపడుతున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకునేదనే విమర్శలు అయితే మాత్రము విశాఖ నగర వాసులు వినిపిస్తున్నాయి. ఓకే నాయుడు.